ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ద బాండ్ ఆఫ్ లవ్, ప్రేమ బంధము. దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అండ్ అబౌవ్ ఆల్ దీస్ put on love, which binds everything together in perfect harmony. భార్యాభర్తల మధ్య మరి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రేమ బంధము, ద బాండ్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్. మరి ప్రేమ అనేటటువంటిది అదేదో జస్ట్ ఆ భావం ఒకటే కాదు, ఫీలింగ్ ఒకటే కాదు, కానీ అది మనం ఎంచుకునేటటువంటి నిర్ణయాలు, మరి జీవించేటటువంటి విధానము పిల్లలు. ఇట్ ఇస్ ఎ చాయిస్ అండ్ వే ఆఫ్ లివింగ్. ఇట్ కవర్స్ ఫాల్స్, సీక్స్ గుడ్ అండ్ కీప్స్ యూనిటీ స్ట్రాంగ్ ఈవెన్ వెన్ ఒపీనియన్స్ డిఫర్. అది తప్పులను కప్పిపెడుతుంది, మంచిని కోరుతుంది, అభిప్రాయాలు భిన్నమైన ఏకత్వాన్ని బలపరుస్తుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇద్దరు కలిసి ఏకంగా పిల్లల కుటుంబానికి ఏది శ్రేయస్కరమో, ఏది మంచి దోవలో నడిపిస్తుందో, ఆశీర్వాదకరంగా ఉంటుందో వాటి వైపున మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటిది పిల్లల. మరి 3 విషయాలు మనం ధ్యానించినటువంటిది. ముఖ్యంగా ప్రేమ అనేటటువంటిది అది కప్పుతుంది. లవ్ కవర్స్ అఫెన్సెస్. ప్రేమ అనేటటువంటిది పిల్లలు మన మధ్య ప్రేమ అనేటటువంటిది ఉన్నప్పుడు మరి ఆ తప్పులను బయటకు తీసుకొని రా, తప్పులను బయట పెట్టకుండా కప్పి పెడుతుంది పిల్లలు. మరి మనం చెప్తాము, నేను క్షమిస్తాను, నేను పునరుద్ధరణ వైపు ముందడుగు వేస్తాను అని. క్షమించేటటువంటి గుణం ఉంటుంది వారి మధ్య. అడ్జస్ట్మెంట్ అయ్యేటటువంటిది ఇది ఉంటుంది. ఇద్దరు కలిసి పిల్లరా అడ్జస్ట్ అవుతారు, తర్వాత అర్థం చేసుకుంటారు, కలిసి సహజీవనం చేయటం అనేటటువంటిది. కాబట్టి క్షమించుకునేటటువంటి గుణం ఉంటుంది. మరి రెండవదిగా లవ్ నాట్ ఓన్లీ కవర్స్ బట్ లవ్ కనెక్ట్స్. ప్రేమ అనేటటువంటిది కలుపుతుంది పిల్లలు. కనెక్ట్స్ హార్ట్స్ అక్రాస్ డిఫరెన్సెస్. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా కూడా హృదయాలను కలుగుతోంది పిల్లలు. మరి ఇట్ బ్రిడ్జెస్ గ్యాప్స్ త్రూ ఆనర్, లిజనింగ్ అండ్ పేషెన్స్, నాట్ ఇరిటేషన్. ఇది ఏదో కోపంతో కాదు, అది గౌరవము, వినటము, సహనము ద్వారా అంతరాలను తగ్గిస్తుంది పిల్లలు. ఆ గ్యాప్ను దాన్ని తగ్గిస్తుంది పిల్లలు. ఎంతో వినటం అనేటటువంటిది అవసరము, ఎంతో ఓర్పు అనేటటువంటిది అవసరము. ఊరికే చికాకు పట్టడం అనేటటువంటిది కాకుండా మరి గౌరవించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, గౌరవం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యంగా మరి భార్యాభర్తల మధ్య ఉండాలి. మరి దే నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. మరి నాట్ ఓన్లీ లవ్ కవర్స్, కనెక్ట్స్. మరి మూడవదిగా లవ్ కన్స్ట్రైన్స్. ప్రేమ అనేటటువంటిది ఆపుతుంది, నిగ్రహిస్తుంది పిల్లల. అలా మరి ఆ ప్రేమ మనల్ని స్వార్థం నుండి నిగ్రహిస్తుంది. లవ్ కన్స్ట్రైన్స్ us ఫ్రమ్ సెల్ఫిష్నెస్. స్వార్థము, స్వనీతి, స్వలాభాలు, స్వచిత్తములు, మనమే నెగ్గాలి, మనమే మరి మన యొక్క మాటే నేను చెప్పినట్టే జరగాలి అన్నటువంటిది కుదరదు. కానీ ప్రేమ మనల్ని స్వార్థం నుంచి నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం అంటాం. దేవుని చిత్తమునకు, దేవునికి లోబడటము. మరి ఆ రీతిగా మరి ఆ లోబడే స్వభావం అనేటటువంటిగా మనం చూస్తాం. వీ డోంట్ నీడ్ టు విన్ ఎవ్రీ డిసగ్రిమెంట్. ప్రతి వాదనలో నేనే గెలవాలి అన్నటువంటి అవసరం లేదు పిల్లలు. ఆ డామినేటింగ్ స్పిరిట్, డిక్టేటింగ్ స్పిరిట్, డైరెక్టింగ్ స్పిరిట్, అటువంటివి పిల్లల తగ్గాలి. ఆ యొక్క లోబడే స్వభావము, దీనత్వము, ప్రేమ, విధేయత, అటువంటివి మరి భార్యాభర్తల మధ్య ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటాడు. వి చూస్ హార్మనీ. కాబట్టి పిల్లరా మనము సామరస్యాన్ని ఎంచుకుంటాం. ఎందుకంటే మృదు అయినటువంటి మాటలు, జెంటిల్ వర్డ్స్, కామ్ టోన్, మరి ప్రశాంత స్వరము, హంబుల్ యాటిట్యూడ్, వినయమైనటువంటి మనస్తత్వం,
ఇవి ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి ఏ రీతిగా కుటుంబ జీవితంలోని భేదాల మధ్య ప్రేమ ఏకత్వాన్ని మరి ఎలా కల్పిస్తుంది? డిఫరెన్సెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా మరి భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే డిఫరెన్సెస్ భేదాలు తప్పకుండా మరి వస్తాయి పిల్లారా. క్వయట్ అండ్ ఎక్స్ప్రెసివ్, కొందరు నిశ్శబ్దం, కొందరు ఉత్సాహం. కొందరు మరి ఒకళ్ళు స్లోగా ఉంటే ఇంకొకళ్ళు ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి కొందరు నిశ్శబ్దం, కొందరు ఉత్సాహం, కొందరు వ్యవస్థ ఆర్గనైజ్డ్, ఎంతో మరి మరి కొందరు అయితే సహజత్వం స్పాంటేనియస్, ఓపెన్ గా ఉంటారు. కొంతమంది అయితే బయటికి ఓపెన్ గా బయటికి ఒకటి లోపల ఒకటి మాట్లాడతారు. ఆ రీతిగా పిల్లరా ఎంతో భయంకరమైనటువంటి యాటిట్యూడ్స్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లారా మనము ఎంతో జాగ్రత్తగా ఉండు. భేదాలు తప్పకుండా వస్తాయి కానీ మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటుంటారు భార్య భర్తలు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్నటువంటి మొదటి దినాలలో పిల్లల మరి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్, మ్యూచువల్ సపోర్ట్, మ్యూచువల్ షేరింగ్ అనేటటువంటిది ఎంతైనా అవసరమై ఉంటున్నది. కాబట్టి లవ్ యూనిఫైస్ బై కీపింగ్ వన్ పర్పస్. కాబట్టి ఈ యొక్క ప్రేమ అనేటటువంటిది ఒక లక్ష్యంతో వారి మధ్య ఏకత్వాన్ని ఇస్తుంది. అదేంటంటే రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ అండ్ ప్రొటెక్ట్ యూనిటీ. క్రీస్తుని ప్రతిబింబం, ఇద్దరు కలిసి పిల్లల క్రీస్తు యొక్క ప్రేమ, కరుణ, దయ, జాలి ఆ యొక్క ఆ ఏ రీతిగా తండ్రి చిత్తం చేసినట్టు ఆ రీతిగా పిల్లలు. కాబట్టి భార్య భర్తల మధ్య మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే క్రీస్తు పిల్లల, క్రీస్తు కేంద్రిత కుటుంబం. క్రీస్తు ఎంతో అవసరత అయి ఉంటున్నది. కాబట్టి లవ్ టర్న్స్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ కాన్వర్జేషన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ ఇంటూ పేషెన్స్. కాబట్టి ప్రేమ అనేటటువంటిది వాదనలను సంభాషణలుగా, ఆర్గ్యుమెంట్స్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్ కాదు కావాల్సింది, కానీ కాన్వర్జేషన్స్. కాబట్టి పిల్లల ఇద్దరి మధ్య మంచిగా సంభాషణ జరగటం. యూ కెన్ డిస్కస్, యూ కెన్ డిబేట్, యూ కెన్ హ్యావ్ డైలాగ్, డిస్కోర్స్. ఇటువంటి అవసరం పిల్లల. కానీ ఆర్గ్యుమెంట్స్ అయితే అవి ఏంటంటే ఒకళ్ళ యొక్క ఇవి అన్ని కోపము, ఆవేశము, అగ్రెసివ్నెస్ ఇవన్నీ కూడా బయటపడుతుంటాయి. నిరుత్సాహాన్ని సహనంగా మారుస్తుంది. కాబట్టి పిల్లరా ఈ యొక్క ఫ్రస్ట్రేషన్స్ నుంచి ఓపు వైపుగా మరి నడిపిస్తుంది. కాబట్టి మనకు ముగింపుగా ఈరోజు పుట్ ఆన్ లవ్ అబౌవ్ ఆల్. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి రీతిగా పిల్లరా వీటన్నిటికీ పరిపూర్ణతకు ఏంటి ప్రేమ అనేటటువంటి బంధమైన ప్రేమను ధరించుకొనడి. కాబట్టి అన్నిటికంటే ప్రేమ అవసరమై ఉంటున్నది పిల్లలు. లెట్ లవ్ బి యువర్ డైలీ డెసిషన్, నాట్ టెంపరీ ఇమోషన్. కాబట్టి ప్రేమ అనేటువంటిది ప్రతి దినం కూడా తీసుకునేటటువంటి నిర్ణయంగా ఉంచండి. తాత్కాలిక భావంగా ఉండకూడదు. చూస్ వన్ లవింగ్ యాక్ట్, వన్ కైండ్ వర్డ్, వన్ ఫర్ గివింగ్ మైండ్ సెట్, వన్ హంబుల్ రెస్పాన్స్. కాబట్టి ఒక ప్రేమ చర్యను మరి ఎంచుకుందాం పిల్లారా. ఒక మంచి మాట, ఒక క్షమించే మనసు, ఒక వినయపూర్వక ప్రతిస్పందన. సరే మీరు చెప్పినట్లు చేస్తాను, రైట్. ఆ రీతిగా పిల్లరా విధేయత, లోబడేటటువంటిది, ఇది ఓర్పు, సహనములు ఇవి మరి ఉండవలసినటువంటి అవసరం ఉంటున్నది. మన యొక్క గృహాలలో పిల్లరా దేవుడు ఏకత్వాన్ని బలపరుస్తూ మరి మనం చూడాలి. వాచ్ గాడ్ స్ట్రెంగ్త్ అండ్ యూనిటీ ఇన్ అవర్ హోమ్స్. మన యొక్క గృహాలలో ఆ యొక్క ఎక్కడ మరి ఆ యొక్క మరి సఖ్యత పిల్లల ఉంటదు, అక్కడ పిల్లల సమాధానం ఉంటది పిల్లలు. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభు, నేటి ధ్యానాంశం బట్టి వందనాలు. ప్రేమ బంధము ప్రభు, ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఒక గొప్ప నాయన తండ్రి అటువంటి బంధము, అటువంటి అనురాగము, ఆప్యాయత తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి యొక్క ప్రేమను ప్రభు మేము ధరించుకోవటానికి సహాయం చేయండి. కుటుంబంలో ప్రభా సమన్వయం ప్రభా ఆ హార్మోని అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యం మీరే సహాయం చేయండి. దినాల్లో సాతాను ఏ రీతిగా ప్రభా ఇద్దరి మధ్య కూడా ఈగోస్, ఇద్దరి మధ్య కూడా తండ్రి మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్, క్వారల్స్ అవి ఎంతగా విచ్ఛిన్నం చేస్తున్నారు ప్రభువా మీరు సహాయం చేయండి. ఓ గొప్ప నాయన తండ్రి తగ్గింపుతనం, ఓర్పు, సహనము, ప్రేమతో
నింపండి ప్రభు. టీచ్ మీ టు కవర్, కనెక్ట్ అండ్ కన్స్ట్రైన్ మై స్పిరిట్ ప్రభు. మా యొక్క ఆత్మను ప్రభు తండ్రి కప్పుకోవటానికి ప్రభు, ఓ తండ్రి కలపటానికి ప్రభు, మనసులను నిగ్రహించడానికి ప్రభు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభు. ఓ గొప్ప నాయన, మా యొక్క మాటలలో మా యొక్క క్రియలలో ప్రభు క్రీస్తును కనపడేలా చేయండి. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి కుటుంబాలలో, వారి యొక్క దాంపత్య జీవితంలో ప్రభా దేవా తండ్రి క్రీస్తు కలిసి తండ్రి ప్రభా ముందుకు వెళ్ళటానికి ప్రభా ప్రేమతోటి తండ్రి జీవించడానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ బ్లెస్డ్ సండే.